బాబు నాన్న టైం ఎంత అయిందమ్మా? 6:12. 6:12నా? 6కి 12కి మధ్య యాంకెలు కనపడలేదా బాబు నీకు? కనపడవు. ఎందుకు కనపడతాయి? నా పెళ్లి కన్నా వచ్చి మంచి అమ్మాయిని సెటప్ చేసుకున్నావు కదా, ఆవిడ ఊహాలో హాలో 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 అంటే ఊహించుకో. అయినా పెళ్లి నాది సోమరం నిధిలాగా. ఏడుపెందుకురా, నువ్వు కూడా వెళ్ళి బాలనాగంతో రొమాన్స్ చేయొచ్చు కదా. సోలోగా కాదు, బాలనాగంతో. ఇదారా అదిగో మొదలతా నీకోసం వచ్చినట్టుగా. నువ్వు వెళ్ళిపో, సంగతి నేను చూసుకో. ఓకే, ఆల్ ద బెస్ట్. హాయ్. రాత్రి మీరు చేసిన దానికి ఎంతో టెన్షన్ ఫీల్ అయ్యాను. టెన్షనా? టెన్షన్ ఎందుకు? ఎందుకా? మీరు ఫీల్ అవ్వలేదా? కన్ను మూసినా తెరిచినా ఏం చేసినా అదే గుర్తొస్తుంది. నాకు అర్థం కాల. అదే మీ పెదాలు నా పెదాల్ని తాకాయిగా. ఆకలి లేదు, నిద్ర లేదు, ఒక చోట కూర్చోలేను. ఒంట్లో ఏదోలా, గుండెల్లో అదోలా, మనసులో మరోలా. ప్రేమ అది నీతోనా? నువ్వేదో నోరు తెరిచి అరవబోతే నా నోటితో నీ నోరు మూసాను. సారీ, దాన్ని పోయి నువ్వు ముద్దు అనుకుని, లవ్ అనుకుని, ఏదో పిచ్చి పిచ్చిగా ఊహించుకుని చాలలో పడి తిరగటం చాలా టూ మచ్ గా ఉంది. అంటే మీరు నన్ను ఏదో పెళ్లికి వచ్చావు, ఒకళ్ళొకళ్ళు సరదాగా ఏడిపించుకున్నావు, అల్లరి చేశాం. దాన్ని లవ్ అంటారా కుర్ర లాయర్ గారు? రవి, జోక్ చేస్తున్నారా? జోక్ కాదు, ఇట్ వాస్ జస్ట్ ఫన్, దట్స్ ఆల్. ఇదేంట్రా లక్షణంగా వచ్చిన మన రివర్స్ గేర్ లో పంపించావు? దీన్ని ఒక టైప్ ఆఫ్ లవ్ అంటారా, లవ్ గిమిక్స్. నీకు అర్థం కాదు, ఏజ్ బార్ గడివి. ఏజ్ బార్ ఏజ్ బార్ ఏజ్ బార్ అని ప్రతివాడు డిప్ప మీద కొట్టి చెప్పడం నేర్చుకున్నాడు. ఏజ్ బార్ అయినోడికి లవ్ చేయటం తెలీదా? ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఈయన పెద్ద షాజహాను, ఈయన పెద్ద తాజ్మహల్ కట్టిస్తాడంట. తాజ్మహల్. మన బోడి బ్రహ్మం గడి చూడు పెళ్లి కొడుకు గెటప్ లో ఎలా ఉన్నాడు. మన పెళ్లి పీటల వరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చెయ్యి తీసేసారే. చెయ్యి తీయకపోతే తర్వాత వేయటానికి చెయ్యి ఉండదు. బావగారు ముహూర్తానికి ఇంకెంత టైం ఉంది? ఇంకెంతసేపు అండి? 20 నిమిషాలే. 20 నిమిషాలా? అయితే ఇంకొక ఆటేసుకుని వస్తాను. బాబా ఎక్కడికి? ఇంకొక ఆటేసుకుని. బాబు ఫ్రెష్ గా ఉన్నారు. మంచి మాగిన అరటిపళ్ళు తింటారా? ఇదెక్కడి గొడవండి బాబు, మీరేమైనా పెట్టాలనుకుంటే మీ అల్లుడు గారికి పెట్టుకోండి. అమ్మాయి త్వరగా దండ తీసురా. దండ మెడలో వేసిన వాళ్ళు ఒళ్ళో పడతారంట, తెలుసా? నేనంత సులభంగా పన్ను. బాబు ఏంటి పుల్లెట్టు తాగుతున్నావు? కాదు, గొట్టం. గొట్టం అంటే ఇదిరా. ఓహో, మీ ఊళ్ళో గొట్టాలెట్టు తాగుతారన్నమాట. అవును. ఏ ఊరు బాబు మీది? హైదరాబాద్. బాబు, హైదరాబాద్ లో చిరంజీవి ఇల్లు ఎక్కడా? చిరంజీవి ఇల్లు ఎక్కడు, మెట్లెక్కి ఇంట్లోకి వెళతాడు. అయితే నీకు చిరంజీవి బాగా తెలుసా? తెలుసు. ఓహో, తెలుసు అంటే మాకు తెలుసు, సినిమాలు చూస్తాం కదా, అలా తెలవటం కాదు. నీకు బాగా తెలుసా? అసలు ఎందుకు పనున్నా? నువ్వు ఒకడు మధ్యలో. బాబు, చిరంజీవి బాగా తెలుసా? తెలీదు. తెలుసు అంటే కదా ఇప్పుడు. మామూలుగా తెలుసయ్యా. అంటే కొంచెం తెలుసు. కొంచెం అంటే కొంచెం అంటే గింత. నాకు చిరంజీవి ఇల్లు తెలియదురా. చెప్పావు కదా. ఒక్కసారి కళ్ళు మూసుకొని నోరు తెరువు. అమ్మాయిని చూడు, అరచేతిలో గోరింటాకులా చాలా చక్కగా ఉంది. ఇలా రా అమ్మాయి. నేనా? ఏం కావాలండి? మా అన్నయ్య కొడుక్కి సింగపూర్ లో లవంగాల వ్యాపారం. నీలా చక్కగా అందంగా చేసుకుంటావా? మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పిలువమ్మా, మాట్లాడతాను. ఓ తప్పకుండా. పెళ్లి వయసు ఫ్రంట్కి వచ్చేసింది, ఎందుకు చేసుకోను? అడ్రస్ రాసిస్తాను,
మా డాడీని కలవండి. తప్పకుండా అలాగే. ఓకే. ఆగో, ఏంటి ఏంటి నీ ఉద్దేశం? వాళ్ళేదో అడ్రస్ అడగటం, నువ్వేమో అడ్రస్ ఇచ్చి మా డాడీతో మాట్లాడినాను. ఏ తప్ప? తప్పే. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా? ఎంత? ఈ పందిరంతా, అదిగో ఆ తలంబరాల బియ్యం, మంగళవాద్యం, మాంగళ్యం సాక్షిగా చెప్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేనేదో సరదాగా నిన్ను ఏడిపించడానికి నేను అలా. ఏయ్, నేను సరదాగానే అన్నాను. ఆహా. Yes, I'm joking. బావగారు, అమ్మాయి ఇన్నాళ్ళు మా మధ్యనే పెరిగింది. ఇప్పుడు దూరం అవుతోందని తెలిసి చాలా బాధగా ఉందండి. అమ్మాయిని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేం. బావగారు బాధపడకండి. మీ అమ్మాయిని జోకర ముక్కల మా సొంత బిడ్డలా చూసుకుంటాం, సరేనా? అమ్మ బయలుదేరు. అమ్మయ్యా. మధు, ఉమ్, ఈ 3 రోజులు 3 నిమిషాల్లో గడిచిపోయాయి. ఇంత తొందరగా విడిపోతున్నావు అంటే నాకు బాధగా ఉంది. నేను ఊరు వెళ్ళగానే మా మమ్మీ డాడీలతో మన ప్రేమ విషయం చెప్పి నీకు ఫోన్ చేస్తాను. పద్ధతి ప్రకారం మీ పెద్దవాళ్ళని ఎవరన్నా మా ఇంటికి పంపించు. ఎందుకు మీ ఇంటికి? ఎందుకేంటి, మన ప్రేమ గురించి చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేయడానికి. ప్రేమ పెళ్లి? Oh God. ఎందుకు నవ్వుతున్నావు? లేకపోతే ఏదో పెళ్లిలో కలిసాం, ఫ్రెండ్స్ అయ్యాం, రాసుకుని పూసుకుని తిరిగాం. అవన్నీ సరదాలు సరసాలు, అంతేగాని నిజమైన ప్రేమ అనుకున్నావా? మధు, ఏం జోక్ చేస్తున్నావా? జోక్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్, దట్స్ ఆల్. జోక్ కాదు, ఇట్ వాస్ జస్ట్ ఫన్, దట్స్ ఆల్. ఆ రవిని చూస్తే నాకు జాలేస్తుంది. అవునే, అయ్యో పాప అనిపిస్తుంది. ప్రేమలో పడి మాడిపోతున్నాడు అనిపిస్తుంది. ఇంకా ఎందుకే అతను అలా ఏడిపిస్తావు? ఇంకా ఏడిపిస్తా. ఎన్ని సీన్లని? పెళ్లి సీన్ వరకు. జోక్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్, దట్స్ ఆల్. ఒరే రవి, ఆ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల ఎగురుకుంటూ వస్తుంది. దయచేసి ఆ అమ్మాయిని మర్చిపోరా. అరే, ఆడవాళ్ళు కరెంటు తీగులు ఒకటేరా. ముట్టుకుంటే షాక్ కొడతాయి. నువ్వు ముట్టుకున్నావు, షాక్ కొట్టింది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి ప్రయత్నం చేయరా. ఎక్కడికి రా? ప్రేమ కొందరికే దక్కుతుంది, చావు అందరికీ దక్కుతుంది. మధు, నువ్వు ప్రేమను కాదన్నావనే రవి రైలు నుంచి దూకేశాడు. మధు,